హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.4లోని క్వశ్చన్ నెంబర్ 3ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏ ల్యాడర్ హ్యాస్ రంగ్స్ 25 సెంటీమీటర్స్ అపార్ట్, సి ఫిగర్ 5.7. అంటే ఏమంటున్నారు, ఒక ల్యాడర్లో రంగ్స్ అంటే ఇవి అడ్డంగా ఉన్నాయి కదా, వీటిని రంగ్స్ అంటారు. ఆ ల్యాడర్లో ఈ రంగ్స్ వచ్చి 25 సెంటీమీటర్స్, చూడండి ఒకదానికి ఎంత 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. ఇదే ఆ ఫిగర్. ద రంగ్స్ డిక్రీజెస్ యూనిఫామ్లీ ఇన్ లెంత్. ఈ లెంత్ ఉంది కదా, ఈ రంగ్స్ ది లెంత్ యూనిఫామ్ అంటే ఒకే విధంగా ఒకే లెంత్ డిక్రీజ్ అవుతా ఉంటుంది. ఫ్రమ్ 45 సెంటీమీటర్స్ అట్ ద బాటమ్ టు 25 సెంటీమీటర్స్ అట్ ద టాప్. ఈ రంగ్స్ యొక్క డిస్టెన్స్ యూనిఫామ్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ బాటమ్ టు టాప్. యూనిఫామ్ అంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో దీనికి డిఫరెన్స్ అంతే ఉంటుంది. అలాగా డిఫరెన్స్ ఏముంటుంది, కామన్ డిఫరెన్స్. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ లెన్స్, ఈ రంగ్స్ యొక్క లెన్స్ ఏమంటే, ఎప్పుడైతే మనకు ఏదన్నా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే అది ఏపీని ఫామ్ చేస్తుంది. సో ఇది కూడా ఒక ఏపీ. సో గివెన్ ఏపీలో మనకు ఫస్ట్ టైం ఇచ్చారు, ఏదది ఫస్ట్ టైం 55, తర్వాత యూనిఫామ్గా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఏపీ. లాస్ట్ టైం ఇచ్చారు అది 25. ఓకే, ఈ యూనిఫామ్లీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని మనము ఇచ్చిన డేటా డిఏపీ అని డిసైడ్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ ద టాప్ అండ్ ద బాటమ్ రంగ్స్ ఆర్ 2.5 మీటర్స్ అపార్ట్. ఈ టాప్ ఈ బాటమ్ ఉన్నాయి కదా, ఈ టాప్ బాటమ్ ఉన్నాయి కదా, ఈ రంగ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, 2.5 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వుడ్ రిక్వైర్డ్ ఫర్ ద రంగ్స్. మనం ఏం కనుక్కోవాలంటే, ఈ రంగ్స్ ఉన్నాయి కదా, ఈ రంగ్స్ని మనము కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ లెంత్ ఆఫ్ ద వుడ్ ఎంత అవుతుంది ఈ లెంత్ కనుక్కోండి అని చెప్తున్నారు. అంటే ఏమీ లేదు, ఈ పర్టికులర్ ఏపీ ఉంది కదా, మనం ఫస్ట్ ఎన్ని రంగ్స్ ఉన్నాయి కనుక్కోవాలి. అంటే ఎన్ని రంగ్స్ అంటే ఎంత నంబర్, ఎన్ని కనుక్కోవాలి. యాక్చువల్గా మనం ఇక్కడ డైరెక్ట్గా ఎన్ని కనుక్కోలేం, ఎందుకంటే జస్ట్ ఏ ఒకటే ఉంది, డిఫరెన్స్ ఎంతో మనకు తెలియదు. ఈ లెంత్ మనకు డిస్టెన్స్ తెలుసు, ఈ మధ్యలో ఉన్న ఈ లెంత్కి ఎంత ఉందో డిఫరెన్స్ మనకు తెలియదు, అది కనుక్కోలేము. కాబట్టి డైరెక్ట్గా ఎన్ కనుక్కోలేము. మనకు ఈ డేటా ఇచ్చారు కదా, చూడండి మొత్తం లెంత్ ఇచ్చారు, తర్వాత ఒకదానికి ఇంకొక దానికి డిఫరెన్స్ ఎంత ఉంది అని ఇచ్చారు. మనం నార్మల్గా అయితే ఎలా చేయొచ్చు, ఈ మొత్తం డిస్టెన్స్ని డివైడెడ్ బై ఈ డిస్టెన్స్ చేస్తే ఎన్ని వస్తాయో అన్నీ వేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇది కాకుండా ఒక ఎగ్జాంపుల్గా చిన్న ఈజీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెంత్ ఉంది, అదెంతది 10 సెంటీమీటర్స్ అనే ఒక ల్యాడర్ ఉంది అనుకుందాం. ఆ 10 సెంటీమీటర్స్లో 2 సెంటీమీటర్స్కి ఒక రంగు ఉంది అనుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రంగు, ఎందుకంటే వీటిలో స్టార్టింగ్ ఎండింగ్లో రంగ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా స్టార్టింగ్ ఎండింగ్లో రంగ్స్ పెట్టుకుందాం. ఓకే, స్టార్టింగ్లో ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్స్కి 2 సెంటీమీటర్స్, తర్వాత ఇంకో 2 సెంటీమీటర్స్కి 1 అంటే 4 సెంటీమీటర్, తర్వాత 6 సెంటీమీటర్, తర్వాత 8 సెంటీమీటర్, తర్వాత 10 సెంటీమీటర్. ఇక్కడ చూడండి 2 2 2 2 2 అంటే 2 4 6 8 10 అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే డాష్లు ఉన్నాయో అక్కడంతా రంగ్స్ ఉన్నట్టు, ఎందుకంటే మనకి ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు అలాగే చెప్పారు, స్టార్టింగ్లో ఎండింగ్లో ఈ రంగ్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చిండేది వాళ్ళు. కాబట్టి ఇది వచ్చి నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 10, ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను 10. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఈ టోటల్ లెంత్ని మనం ఎంత చిన్న డిఫరెన్సెస్ రంగ్స్ మధ్య డిస్టెన్స్ ఉందో దాంతో మల్టిప్లై చేస్తే వచ్చిన రంగ్స్ ఈక్వల్ అవ్వాలి. వస్తుంది లేదా ఫస్ట్ చూద్దాం. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై మనకు రంగ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత, 2 1s 2 5s 5 రంగ్స్ ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ కౌంట్ చేసి చూద్దాం 5 ఉన్నాయా లేదా అని. 1 2 3 4 5 6 ఉన్నాయి, 5 కాదు. ఎంతైతే డేటా ఉందో దానికంటే +1 మనకు మనం ఇది 5 ఏమది డిస్టెన్సెస్ మధ్యలో ఉన్న ఈ రంగ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్సెస్, అది 5 టైమ్స్. రంగ్స్ అయితే 1 ఎక్స్ట్రా వస్తుంది. ఎంతైతే ఆ డిస్టెన్స్ మనకు ఆ నంబర్ టోటల్ డిస్టెన్స్ని మనం డివైడ్ చేసిన డిస్టెన్స్తో అంటే సపరేట్ చేస్తాం కదా, ఆ రంగ్స్ మధ్య ఉండే డిస్టెన్స్తో డివైడ్ చేస్తే వచ్చిన డేటాని +1 చేయాలి. ఇదే ఇక్కడ లాజిక్. ఈ సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ టోటల్ లెంత్ వాళ్ళు 2.5 మీటర్స్లో ఇచ్చారు, రంగ్స్ మధ్య డిస్టెన్స్ వచ్చి సెంటీమీటర్స్లో ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ మనము ఈ మీటర్స్ డేటాని సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. ఓకే, టోటల్ లెంత్ అనే రాసుకుందాం. టోటల్ లెంత్ అంట 2.5 meters. 1 meter is equals to 100
సెంటీమీటర్స్. ఇది యాక్చువల్గా మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుని పాయింట్స్లో కూడా చేసుకుందాం డివైడ్ చేసి. 2 2s 4, 4 1s 4 + 1 5/2. 5/2ని 5ని 2తో డివైడ్ చేయండి. 2 2s 4, 1 మిగులుతుంది, 0.0. 2 5s 10. కాబట్టి 5/2 ఈజ్ 2.5 మీటర్స్. మనం ఏం చేయాలి, ఈ మీటర్స్ డేటాని సెంటీమీటర్స్లో మార్చాలి. 1 మీటర్ ఈజ్ 100 సెంటీమీటర్. సో ఇదేమవుతుంది 2.5 × 100 సెంటీమీటర్. దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఏమవుతుంది 250 సెంటీమీటర్స్ అవుతుంది. సో టోటల్ లెంత్ ఎంత 250 సెంటీమీటర్స్. ఒక రంగుకి ఇంకొక రంగుకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత 25 సెంటీమీటర్. సో మనకు ఇప్పుడు నంబర్ ఆఫ్ రంగ్స్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆ 2 రంగ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత 25 + 1 చేయాలి. ఇదే మనం అర్థం చేసుకుని, ఇది స్మాల్ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుంది అదే. మనకు రంగ్స్ కావాలంటే డివైడ్ చేసి వచ్చిన రిజల్ట్కి మనము +1ని యాడ్ చేయాలి. ఓకే, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై రంగ్స్ మధ్య డిస్టెన్స్ +1. సో 25 1s 25 10s 10 + 1 ఎంత 11 రంగ్స్. అంటే ఇదే మనకు n. సో ఇప్పుడు ఫైనల్గా మనము ఏం కనుక్కోవాలి, లెంత్ కనుక్కోవాలి. కాబట్టి ఈ లెంత్ అంటే ఏదో సమ్ ఆఫ్ ద లెంత్స్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ n నంబర్స్. మా ఫార్ములా ఏమి Sn = n/2. ఇక్కడ చూడండి మనకు 2 ఫార్ములాలు ఉన్నాయి కదా, n/2 × 2a + n - 1 × d. ఇంకొకటి ఏముంది n/2 × a + l. l అంటే లాస్ట్ నెంబర్. మనకు ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలుసు. ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్. మనకు d తెలియదు కాబట్టి బెటరే కాదు అదే యూస్ చేయాలి. ఏది n/2 × a + l ఫార్ములా యూస్ చేయాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం తెలుసు, లాస్ట్ టైం తెలుసు. ఇంకొక ఫార్ములా యూస్ చేయాలంటే మనకు ఏం తెలిసి ఉండాలి, 2a + n - 1 × d తెలిసి ఉండాలి. d ఇక్కడ మనకు తెలియదు. సో బెటర్ టు యూస్ ఈ ఫార్ములాని యూస్ చేస్తే మనకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు ఇక్కడ n వాల్యూ ఎన్ని రంగ్స్ 11. సో S11 = 11/2 × a వాల్యూ ఎంత 45 + l వాల్యూ ఎంత 25. 11/2 × 45 + 25 70. 2 1s 2 3 5. 35 × 11 35 × 11. 11 1s 35. 1 3s 1 5s 1 3s 1 5s 1 3s 5 8 3 385 సెంటీమీటర్స్. ఇవి సెంటీమీటర్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద వుడ్ మనకు అవసరం అవుతుంది. మనకు ఇన్ని రంగ్స్ n 11 రంగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వుడ్ 385 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ ద వుడ్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద రంగ్స్. ఓకే, ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ ట్రిక్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి. ఆ +1 ఉంది కదా, అదే ట్రిక్ ఇక్కడ అంతే. నెంబర్ ఆఫ్ రంగ్స్ కనుక్కోవాలంటే ఆ మొత్తం డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్కి +1 చేయాలి. అదొక్కటే. తర్వాత మీటర్స్ డేటాని మనం సెంటీమీటర్స్గా నార్మల్గానే మార్చుకుంటాం. మనకు తెలుసు 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ని. దాన్ని మార్చుకొని దాని నుంచి కనుక్కుంటాం. ఆల్రెడీ మనకు ఫస్ట్ టైం లాస్ట్ టైం తెలుసు కాబట్టి n/2 × a + l ఫార్ములా యూస్ చేస్తే సింపుల్గా మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఇక్కడ కొంచెం మనం లాజిక్ అంతా యూస్ చేయాలి కాబట్టి నేను ఈ వీడియోలో ఈ ఒక్క క్వశ్చనే పెడుతున్నాను. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.